ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో, ఎవరి కోసం ఇది ఇంపార్టెంట్ వీడియో అంటే, సో, ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేస్తూ ఉన్నారో, లైక్ ఏపీ ఎప్సెట్ 2024లో వాళ్ళకిది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మీకు గనక మీ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ తెలియకపోతే ఇదొకసారి అయితే మీరు చూడండి. ఓకేనా? సో, క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి 25% ఆఫ్ మాక్సిమం మార్క్స్ కన్సిడర్డ్ ఫర్ ద ర్యాంకింగ్. ఓకేనా? సో, ఇందులో మీకేంటంటే, సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటిది లేదు. ఓకేనా? సో, నో మినిమమ్ మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్. సో, ఇది బైపీసీ లైక్ ఎవరైతే అగ్రికల్చరల్ కానీ, ఫార్మసీ కానీ, ఇంకోటి కానీ చేస్తూ ఉన్నారో వాళ్ళకి. సో, ఫర్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఎవరైతే పర్టిక్యులర్‌గా చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే మినిమమ్ క్వాలిఫికేషన్ క్రైటీరియా అనేది ఉందన్నమాట. ఓకేనా? సో, యాస్ పర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రకారంగా. ఓకేనా? సో, ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకొచ్చేసరికి 50th పర్సెంటైల్ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకొచ్చేసరికి 40th పర్సెంటైల్ అయితే ఉంది. జనరల్ పీడబ్ల్యూడీకి వచ్చేసరికి 45th పర్సెంటైల్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వచ్చేసరికి 40th పర్సెంటైల్ అయితే ఉందన్నమాట. సో, ఇవి క్వాలిఫికేషన్స్. సో, ఎవరైతే బైపీసీ అండ్ ఇలా చేస్తూ ఉన్నారో సో, మేజర్‌గా మనకు బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న వాళ్ళకు ఈ యొక్క బేసిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో, పర్సెంటేజ్ అనేది డివైడ్ చేసి మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.